ఏదైనా రెసిపీ చేసి ఎంచక్కగా దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పుకుంటూ, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, ఇలా చేయండి అని చెప్తామా, మళ్ళీ దాని కింద వెమ్మటే పూర్తిగా చూస్తారో చూడరో తెలీదు కానీ, దాని కింద కామెంట్స్ అయితే వచ్చేస్తాయి. ఏం ఇంగ్రీడియెంట్స్ వాడారు? ఏం మసాలా వాడారు? గరం మసాలా ఏంటి? ఇవన్నీ అడుగుతూ ఉంటారనమాట. సో, ఇవన్నీ అడుగుతారని చెప్పేసి నేను మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను. మరి ఇది నీకు షార్ట్‌లో కాకుండా లాంగ్ వీడియోలో కూడా పెట్టుంటాను. దాని లింక్ కూడా కింద ఇచ్చుంటాను. సో, అది చెక్ చేయండి అని చెప్పేసి. అట్లా చెక్ చేయరు. కింద కామెంట్స్ అయితే పెట్టేస్తారు. నేను మటుకు ఎన్నని డిలీట్ చేసుకుంటూ ఉంటాను చెప్పండి. నాకు ఇదే పని ఉండదు కదా. సో ఏ కామెంట్ ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు అని చెప్పేసి అదొక భయం. సరే పోన్లే షార్ట్స్ అన్నా పెడదామా, ఏదైనా మ్యూజిక్ యాడ్ చేశానంటే షార్ట్స్కి పెట్టామా లేదా క్లైమ్ రైట్ స్ట్రైక్ ఇంకా మ్యూట్లో పెట్టడం. జస్ట్ నా ఇప్పుడే మెయిల్ వచ్చింది. నాకు నిన్న ఒక షార్ట్ అయితే పెట్టున్నాను, దానికి మ్యూట్లో పడిపోయిందనమాట. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. లాంగ్ వీడియో పెడితే చూడరు, షార్ట్లో మ్యూజిక్ పెడితే స్ట్రైక్లు వస్తాయి. ఏం చేయాలి చెప్పండి.